సంకల్పం, ఆధారపడటం మరియు సహనం. ఉన్నతమైన జీవితానికి మార్గం. ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రపంచంలో 2 రకాల ప్రజలు ఉంటారని మనం తరచుగా వింటూ ఉంటాం. కొందరు సంకల్పంతో పనిచేస్తారు, మరికొందరు ఏమీ చేయకుండానే ఏదో మంచి జరుగుతుందని ఆశిస్తారు. ఏమీ చేయని వారికి ఆశించే స్వభావం ఉంటుంది, కాని కార్యాచరణకు వెన్నెముక ఉండదు. వారు కేవలం ఆశించి ఎదురుచూస్తారు. అయితే దేవుని సహాయంతో సంకల్పించేవారు సరైన మార్గాన్ని తెలుసుకుంటారు. దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము అనేది సత్యం. ముఖ్యమైన సూత్రమేమిటంటే, దేవుడు మనల్ని ఏదైనా చెయ్యమంటే దాన్ని చేసే సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. ఆయనపై ఆధారపడటం చాలా ముఖ్యం. ఇది మనల్ని జీవితంలో పైకి వెళ్లడానికి, సరాసరి కంటే ఉన్నతమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. దేవునిపై ఆధారపడకుండా ఉండటం వల్ల మనం ఎల్లప్పుడూ సరాసరి కంటే తక్కువ జీవితాన్ని దేవుడు ఇవ్వాలనుకున్న దానికంటే తక్కువ పొందేలా చేస్తుంది. ఇది అపవాది నుండి వచ్చే ఒక పెద్ద మసాల్. ఇది మంచి జీవితాన్ని పొందడానికి అవసరమైన కార్యాచరణను అడ్డుకుంటుంది. ప్రవాహానికి ఎదురీదడం. నోవాహు మరియు మోషే. ఎక్కువమంది చేసే పనులకు వ్యతిరేకంగా సరైనది చేయడానికి దేవుడిష్టపడతాడు. ప్రవాహంతో వెళ్లడం సులువు, కాని ఎదురీదడం కష్టం. మెజారిటీ ప్రజలు చేసే పనులకు మనం వ్యతిరేకంగా నిలబడాలంటే ధైర్యం కావాలి. దేవుడు మననుంచి కోరుకునేది ఇదే. నోవాహు జీవితాన్ని పరిశీలించండి. ఆ కాలంలో ప్రజలు దుర్మార్గంతో నిండినప్పుడు దేవుడు భూమిని నాశనం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. నోవాహు మాత్రం దేవుని దృష్టిలో దయ పొందాడు. దేవుడు అతనికి ఓడను నిర్మించమని చెప్పినప్పుడు దానిని చెయ్యడానికి నోవాహుకు ఎటువంటి ఆధారాలు లేవు. అప్పటివరకు వర్షం కురవలేదు, మహాప్రళయం గురించి ఎవరూ వినలేదు. అయినా నోవాహు తన చుట్టూ ఉన్న వారి విమర్శలను, ఎగతాళిని పట్టించుకోకుండా దేవుని ఆజ్ఞకు లోబడి విశ్వాసంతో ఓడను నిర్మించాడు. అతడు ప్రవాహానికి ఎదురీదాడు మరియు దేవుడు చెప్పినట్లు చేశాడు. ఫలితంగా అతడు మరియు అతని కుటుంబం రక్షించబడ్డారు. ఇంకొక ఉదాహరణ మోషే. ఐగుప్తులో బానిసలుగా ఉన్న తన ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేను పిలిచాడు. ఐగుప్తు ఫరో శక్తివంతమైన రాజు, మరియు మోషే తన ప్రజల పక్షాన నిలబడటానికి అద్భుతమైన ధైర్యం కావాలి. మోషేకు మొదట భయం వేసినా దేవుడు తనతో ఉంటాడని గ్రహించి ఫరోకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. అతడు కూడా ప్రవాహానికి ఎదురీదాడు మరియు దేవుని ఆదేశాలను పాటించాడు. ఇది ఇశ్రాయేలీయుల స్వేచ్ఛకు దారితీసింది. దేవునితో సహనం. అబ్రహాము మరియు యోసేపు. మనం తరచుగా దేవునిపై అసహనానికి గురవుతాం. దేవుడు తన సమయం ప్రకారం పనిచేయడం, వాగ్దానాలు నెరవేర్చడంలో ఆలస్యం చేయడం వంటివి మనల్ని అసహనానికి గురిచేస్తాయి. అయితే దేవుణ్ణి తొందరపెట్టలేమని మనం తెలుసుకోవాలి. నిరీక్షణే జీవితపు సత్యమని గుర్తించడం చాలా ముఖ్యం. నా కాలాలు నీ హస్తాల్లో ఉన్నాయి, నాకోసం నీ వద్ద ఒక పథకం ఉందని తెలుసు అని గ్రహించినప్పుడు మనలో శాంతి నెలకొంటుంది. దేవుడు మనల్ని సిద్ధం చేస్తాడు, తద్వారా మనం ఆయన సిద్ధం చేసిన వాటిని పొందడానికి సిద్ధంగా ఉంటాం. అబ్రహాము గొప్ప విశ్వాసపాత్రుడైన వ్యక్తి, కాని సహనం విషయంలో అతడు కూడా పరీక్షించబడ్డాడు. దేవుడు అతనికి వృద్ధాప్యంలో కుమారుణ్ణిస్తానని వాగ్దానం చేశాడు. అయితే దేవుని వాగ్దానం నెరవేరడానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఈ ఆలస్యం వల్ల అబ్రహాము మరియు సారాయి అసహనానికి గురయ్యారు. సారాయి తన దాసి హాగరు ద్వారా బిడ్డను కనమని అబ్రహామును పురికొల్పింది. దీని ఫలితంగా ఇష్మాయేలు పుట్టాడు. ఇది తరువాత చాలా గందరగోళానికి దారితీసింది. అయితే దేవుడు తన సమయం కోసం వేచియుండి తన వాగ్దానం ప్రకారం ఇస్సాకునిచ్చాడు. ఈ ఉదాహరణ శరీర కార్యాలకు ఒక హెచ్చరిక. అంటే దేవునిపై నిరీక్షించడానికి బదులుగా మనం మన స్వంత తెలివైన ఆలోచనలతో విషయాలను సాధించడానికి ప్రయత్నించడం. యోసేపు జీవితం సహనానికి ఒక ఉదాహరణ. తన సోదరులు అతన్ని అమ్మివేసినప్పుడు అతడు ఒక బానిసగా ఐగుప్తుకు వెళ్లాడు. పోతీఫరింట్లో, ఆపై చెరసాలలో యోసేపు అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. అయినా అతడు దేవునిపై విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని సమయం కోసం సహనంతో వేచియున్నాడు. చివరికి దేవుడు యోసేపును ఐగుప్తుకు అధిపతిగా చేసి తన ప్రజలను కరువు నుండి రక్షించడానికి ఉపయోగించాడు. యోసేపు యొక్క సహనం అతన్ని పరిపూర్ణంగా మార్చింది. మనం క్యూలలో వేచియున్నప్పుడు నెమ్మదిగా పనిచేసే క్లర్కులతో లేదా ధరలు లేని వస్తువులతో వ్యవహరించేటప్పుడు సహనం కోల్పోతుంటాం. కాని సహనం అనేది ఒక ఆత్మఫలం. అది శోధనల్లోనే ఎదుగుతుంది. మనం దాన్ని ప్రార్థించలేం, దాన్ని అనుభవించాలి. బైబిల్ ప్రకారం ఒక మనిషి సహనంగా ఉంటే అతను పరిపూర్ణంగా ఉంటాడు. స్వయంగా వస్తువులతో అసహనం మరియు శరీర కార్యాలు
వర్సెస్ దేవునిపై ఆధారపడటం. మనం మన అసంపూర్ణతలు మరియు బలహీనతలతో సహనంగా ఉండటం నేర్చుకోవాలి. దేవుడు మన గురించి అంతా తెలుసు. మనల్ని ప్రేమించడానికి షరతులు లేవు. వస్తువులతో కూడా మనకు అసహనం వస్తుంది. ప్యాకేజింగ్ తెరవడంలో ఇబ్బందులు, చిన్న చిన్న విషయాలపై మనం సహనం కోల్పోతాం. ఈ సంవత్సరానికి ప్యాకేజింగ్ను జయించడం వారి లక్ష్యమని చెప్పుకోవచ్చు. శరీర కార్యాలు విసుగుతో సమానం. మనం విసిగిపోయినప్పుడు అది దేవుడు మాత్రమే చేయగలిగిన పనిని మనం చేయడానికి ప్రయత్నిస్తున్నామని అర్థం. అబ్రహాము మరియు సారాయి ఉదాహరణను చూద్దాం. సంతానం కోసం దేవుని వాగ్దానం ఆలస్యమైనప్పుడు సారాయి హాగరును తీసుకుని ప్రయత్నించింది. ఇది గందరగోళానికి దారితీసింది. దేవుడు చేయవలసిన పనిని మనం చేయడం అనవసరం. మనం ఇతరులను దేవుణ్ణి ప్రేమించేలా చేయలేము. మనం చేయగలిగిన మంచి పనివారికై ప్రార్థించి దేవుణ్ణి ఆయన పని చేయనివ్వడమే. విసుగు మరియు విశ్వాసిగా సహనం. విశ్వాసిగా సహనమనేది ఒక ఆత్మఫలం. దేవుడు దాన్ని మన ఆత్మలో ఒక విత్తనంలా ఉంచాడు. మనం దాన్ని వృద్ధి చెయ్యాలి. ప్రతి క్షణాన్ని ఆనందించడం, దేవుని సమయం కోసం సహనంతో వేచి ఉండటం ముఖ్యం. మనం విసిగిపోతే అది జరగదు. ముగింపుగా, ప్రియమైన స్నేహితులారా, సంకల్పంతో పనిచేయడం, దేవునిపై సంపూర్ణంగా ఆధారపడటం మరియు సహనంతో నిరీక్షించడం మన జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. మనం ఎప్పుడూ దేవుడు మనకోసం సిద్ధం చేసిన గొప్ప విషయాల కోసం ఎదురుచూస్తూ ఆయన సమయం కోసం సహనంతో వేచియుందాం. ఆమేన్.